ఓం శ్రీమాత్రే నమః. పౌర్ణమి రోజు క్షీరదీపాన్ని వెలిగించటం వల్ల ఆ లక్ష్మీ అమ్మవారి కరుణా కటాక్షాలతో మన ఇంట్లో సకల సంపదలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి. నెలకు ఒక్కసారి పౌర్ణమి వస్తుంది. సంవత్సరం మొత్తం మీద 12 పౌర్ణమిలు వస్తాయి. ప్రతి పౌర్ణమి వేళ కూడా ఈ క్షీరదీపం వెలిగించవచ్చు. క్షీరదీపం అంటేనే పాలపైన వెలిగించే దీపాన్ని క్షీరదీపం అని అంటారు. దీపం అంటే పరబ్రహ్మ స్వరూపం. లక్ష్మీ అమ్మవారికి ఈ క్షీరదీపాన్ని ప్రతి పౌర్ణమి వేళ పౌర్ణమి గడియలు ఉన్న సమయాన ఈ క్షీరదీపం వెలిగిస్తే అమ్మవారు ఎంతో ఇష్టపడతారు. ఈ క్షీరదీపాన్ని వెండి గిన్నెలో కానీ, రాగి గిన్నెలో కానీ, ఇత్తడి గిన్నెలో కానీ స్వచ్ఛమైన ఆవు పాలను పోసి దానిపైన దీపం తేలాడే విధంగా వెలిగించుకోవాలండి. తమలపాకుకు సన్న రంధ్రము చేసి పువ్వు ఒత్తిని వేసి దీపం వెలిగించవచ్చు. లేదు అంటే మీ ఇంట్లో వెండి గిన్నె ఉన్నా కానీ దాంట్లో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేసి దీపాన్ని తేలాడే విధంగా వెలిగించుకోవాలి. ఇలా వెలుగుతున్న దీపానికి నమస్కరిస్తూ లక్ష్మీ అష్టోత్తరాన్ని కానీ కనకదార స్తోత్రాన్ని కానీ చదువుకుంటే అమ్మవారి కృప మన మీద నిండుగా ఉంటుంది. నెలలో వచ్చే ప్రతి పౌర్ణమికి ఇలాంటి దీపాన్ని వెలిగించటం ద్వారా అమ్మవారి కరుణా కటాక్షాలతో మన ఇంట్లో డబ్బుకు కానీ, సంపదలకు కానీ, అష్టైశ్వర్యాలకు కానీ ఎలాంటి లోటు లేకుండా అమ్మవారు మనకు అన్నీ ప్రసాదిస్తారండి. ఒక్కసారి ఈ దీపాన్ని వెలిగించి చూడండి, మీకే తెలుస్తుంది. ఓం శ్రీమాత్రే నమః.